విశ్వాసమునందు బలహీనుడు కాక ఉండి అప్పటికి తన శరీరం, చూడండి, తనలో జరిగినది ఏమిటి అంటే తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించెను గాని. చూడండి, అబ్రహాములో కానీ శారాలో కానీ గమనించాలి, దేహ సంబంధముగా వారిలో మృతతుల్యమైనవి కనిపిస్తుంటున్నాయి. అందుకే అబ్రహాం ఏమన్నాడు? మృతులైన వారిని ఏం చేస్తావు? సజీవులుగా చేస్తావు. అబ్రహాము తన గురించే తాను చెబుతున్నాడు అక్కడ. అంటే పురుష ధర్మం పోయాది, స్త్రీ ధర్మం పోయాది. వారి శరీరములో ఉన్న జవసత్వములన్నీ కూడా మృతతుల్యమైపోయాయి, చచ్చిపోయాయి. బైబిల్ అదే చెబుతూ ఉంది. మీరు ఇంకా అర్థం కావటానికి హెబ్రీ 11వ అధ్యాయం 11-12లో మనము చూడగలిగినట్లయితే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, విశ్వాసాన్ని బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనక, చూడండి, ఆమె వయసు గతించిపోయినప్పటికీ కూడా గర్భము ధరించటానికి శక్తి పొందెను. గర్భము ధరించటానికి శక్తి పొందుకోగలిగాది. 90 ఏండ్ల కాలములో స్త్రీ ధర్మం పోయాది అంటే ఆమె శరీరములో ఉన్న జవసత్వములన్నీ కూడా మృతతుల్యమైపోయాయి, చచ్చిపోయాయి. అబ్రహాము యొక్క జీవితములో కూడా అంతే. తనలో ఉన్న ప్రతి ఒక్క జవసత్వములన్నీ కూడా మృతతుల్యమైపోయాయి, చచ్చిపోయాయి. వారి యొక్క సహజీవనములో తిరిగి పిల్లలు పొందుకోవటానికి అవకాశాలు లేవు. అందుకు అబ్రహాం అంటున్నాడు, మృతులైనటువంటి దాన్ని నువ్వేం చేయగలుగుతావు? సజీవులుగా చేస్తావు. అందుకే వారిచ్చిన ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి అంటే, మా దేహము మృతతుల్యమైపోయాది అంటే చచ్చిపోయాది. చచ్చిపోయినటువంటి దానిని తిరిగి దేవుడు ఏం చేశాడు? బ్రతికించగలిగాడు. అంటే మళ్ళీ ఆమె ఏమి ధరించింది? గర్భము ధరించగలిగాది. అబ్రహాముకున్న విశ్వాసం, మృతులైన వారిని సజీవుల్నిగా చేసే దేవుడవయ్యా నీవు. ఉన్నదానిని లేనిదిగా, లేనిదాన్ని ఉన్నదిగా చేసేటువంటి వాడు నీవు. అందుకే తన దేహానికి వచ్చినప్పుడు, తన భార్య దేహానికి వచ్చినప్పుడు అవన్నీ మృతతుల్యమైపోయాయి, చచ్చిపోయాయి. చచ్చిపోయిన దానిని మళ్ళీ బ్రతికించే దేవుడు నీవు. అందుకే ఆమె మళ్ళీ గర్భము ధరించెనని చెప్పబడుతూ ఉన్నది. ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాముకు! ఈరోజు దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో గ్రహించవలసినది అదే 11వ అధ్యాయం 12లో చూస్తే, ఒక్కడై ఉన్నటువంటి అబ్రహాము ద్వారా లెక్కకు రానటువంటి నక్షత్రముల వలె, లెక్కకు రానటువంటి ఇసుక రేణువుల వలె దేవుడు అతని సంతానాన్ని ఒకే ఒక వ్యక్తి ద్వారా విశ్వాసం, నమ్మకం. దేవుడు నా బిడ్డలను విడిచిపెట్టడు, నా బిడ్డలను అనాథుల్నిగా వదిలిపెట్టడు, నా బిడ్డలు జీవించటానికి ఆధారం ఇస్తాడు. వారు తమ్ము తాముగా పోషించుకుంటారు. వారిపైన ఆధారపడినటువంటి కుటుంబీకులను కూడా పోషించగలుగుతాడు. దేవుడు వదిలిపెట్టడు. ప్రతి విషయములో కూడా దేవుని యందు ఈ విశ్వాసం అనేది మనం ఉంచుకోగలిగినట్లయితే, కార్యము చేయడము దేవుడు ఆలస్యములో అద్భుతం ఉంది అనే మాట మరిచిపోకూడదు. ఆలస్యములో ఆశీర్వాదం ఉంది అనే మాట ఎక్కడ కానీ మరిచిపోకూడదు. అందును బట్టే మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, దాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాస సంబంధమైనటువంటి జీవిత యాత్రను కొనసాగించుచూ వెళ్ళగలిగితే మన విశ్వాసములోనే ఎన్నో విజయాలు మనము చూడగలుగుతాము అన్న విషయం మరిచిపోకూడదు. నీ జీవితంలో ఎప్పుడైతే విశ్వాసం బలహీనమవుతుందో, ఎప్పుడైతే విశ్వాసం అనేది మనం పోగొట్టుకోవడం జరుగుతుందో, మన యొక్క జీవితంలో దేవుని నుండి మనం ఏది కూడా మనం పొందుకోలేము. అందుకే పరిశుద్ధుడైనటువంటి
పౌలు ఒక మాట రాస్తాడు తిమోతికి రాస్తూ, మొట్టమొదట తిమోతి 1వ అధ్యాయం 19వ వచనములో చూస్తే, విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడియున్నారు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ వాక్యం చూస్తే విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉంటున్నారు. విశ్వాసం అనేది ఒక్కొక్కసారి సముద్రములో ప్రయాణమైపోయేటువంటి ఓడ వలె బ్రద్దలైపోయే పరిస్థితులు కూడా ఈ రోజున క్రైస్తవ సమాజములో కనిపిస్తూ ఉంటున్నది. ఒక ఓడను చూడండి, సముద్రములో ఒక గమ్యము నుండి ఒక గమ్యానికి వెళ్ళాలి అంటే అనేకమైనటువంటి వస్తువులను అవి ఏం చేస్తాయి అంటే ఎగుమతి దిగుమతులు చేస్తూ ఉంటాయి. చాలా భారభరితమైనటువంటివి. అయితే దాని యందు నింపబడినటువంటి వస్తు సామగ్రి మానవ జీవితానికి ఎంతో అవన్నీ కూడా తోడ్పడేవి. అది ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, లేక మానవునికి ఉపయోగపడేటువంటి వస్తువులు ఏమైనా కావచ్చు. ఒక గమ్యం నుండి ఒక గమ్యానికి అవి సముద్రంలో ప్రయాణమై తీసుకుని వెళుతాయి ఓడలు. అయితే ఇవి ప్రయాణమయ్యేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సముద్రము యొక్క దిగువన చిన్న చిన్న పర్వతాలు ఉంటాయి, చిన్న చిన్న కొండల్లాంటివి ఉంటాయి. ఒక్కొక్కసారి తెలియకుండానే ఈ యొక్క ఓడలు ఆ సముద్రము లోపల ఉన్న పర్వతములు చిన్న చిన్న కొండలను ఢీకొట్టినప్పుడు ఆ ఓడ ఏమవుతుందంటే బద్దలైపోతుందన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడిపోవద్దు అంటున్నాడు. ఇక్కడ చాలా మట్టుకు ఓడలు ఆ విధంగా ప్రయాణం అవుతూ తెలియకుండానే సముద్రం లోపల ఉన్నటువంటి కొండలను ఢీకొట్టి బద్దలైపోగలిగాయి. అంటే మన విశ్వాసాన్ని బద్దలైపోయినటువంటి ఓడకు ఎందుకు పోల్చి చెప్పబడుచున్నాడు అంటే, నువ్వు విశ్వాసురాలు, నీ విశ్వాసి, నీ యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో నువ్వు ప్రయాణమయ్యేటప్పుడు కొన్ని ప్రమాదాలు నీకు వచ్చేస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శత్రువుల మీదికి వస్తారు, రకరకాలైనటువంటి నీ మనస్సుకు నొప్పి కలిగేటువంటి ఎన్నో నీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా జాగ్రత్త కలిగి మనం ఏం చేయాలి అంటే, దేవాతి దేవుని యొక్క ప్రమేయాన్ని తీసుకుని నిన్ను మానసికంగా కృంగదీసేటువంటివి ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుని ప్రమేయముతోనే వాటన్నిటిని తప్పించుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ కొనసాగించేయాలి. లేదనుకొని ఏదో ఒక శోధన వచ్చింది, ఏదో ఒక వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది అని దానిని బట్టి నీ విశ్వాసాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అయితే ఓడ బద్దలైపోయిన పరిస్థితే మనకు కూడా ఏర్పరచబడుతుంది. విశ్వాసం అనేటువంటిది ఏ కార్యానైనా చేయడం వాస్తవం, అది సత్యం. అందుకే ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడైన నేను భూమి మీదికి వచ్చినప్పుడు మీలో నేను విశ్వాసమును కనుగొందునా. అంటే అప్పటి వరకు విశ్వాసముగా ఉన్నటువంటి వ్యక్తులు వారి మరణకాలములోనైనా లేక బ్రతికి ఉండేటువంటి కాలములో యేసు ఒకవేళ రాగలిగితేనైనా అప్పటి వరకున్న విశ్వాసము ఆ సమయాలలో ఎంతోమంది పోగొట్టుకోగలుగుతారు. కాబట్టి ఈ మాట దేవుడు ప్రస్తావించడం అనేది జరుగుతూ ఉంటున్నది. జీవితంలో ఎక్కడ కానీ మన జీవితంలో విశ్వాసాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఎంతోమంది పోగొట్టుకుని వెళ్ళిపోయారు. ఎంతోమంది మేము బాగానే ఉన్నాం, మేము మంచిగానే ఉన్నాం, మేము ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, ఇవన్నీ ఆచారం ఇవి. అయితే ఎదుగుదల ఉండదు. ఏముండదు వారిలో? ఎదుగుదల ఉండదు. ఒక తప్పు చేస్తే తప్పును తప్పుగా చూపించి గద్దించడం, దిద్దుబాటుతో కూడిన బోధ, ఒక సరైనటువంటి క్రమం ఉండదు వారికి. మేము బాగానే ఉంటున్నాములే. అందుకే బైబిల్ ఏమంటుంది, ఒకని ఎదుట సరైనటువంటి మార్గము కలదు, అది తుదకు వారిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? మరణానికి. ఆలయము లేకపోయినా, సేవకులు లేకపోయినా, వాక్యము లేకపోయినా నేనుగా జీవించగలను దేవునిలో. ఇది సాతానుడిచ్చే ఆలోచనలు. ఇవన్నీ ఎప్పటికీ జరగదు. అందుకే మన జీవితంలో దేవుని వాక్యాన్ని వినేటప్పుడు వాక్యానికి న్యాయం చేస్తూ మనం బ్రతకాలి. వాక్యాన్ని ప్రక్కన పెట్టి నీ సొంత ఆలోచనలు, నీ సొంత మాటలు, నీ సొంత నడిపింపు ఉంటే జీవితం అంతా ఫెయిల్యూర్ అయిపోతాం మనం. అది ఎప్పుడు కూడా జీవితంలో జరగకూడదు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే విశ్వాసము ఉండాలి మనకు,
బైబిల్లో ఆ విశ్వాసముతో పాటు మనకు క్రియలు కూడా ఉండాలి. చూడండి, రెండవదిగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16లో చూడగలిగితే అక్కడ ఎవడైనా ఒక దిగంబరి మీ దగ్గరికి వచ్చాడు అనుకోగాక, వాడి నీ నుండి వస్త్రం కోరినా, వాడి నుండి ఏదైనా నీ దగ్గర భోజనాన్ని కోరినా, వానికి నీవు చలి కాచుకో, దిగంబరిగా ఉంటున్నావు చలి కాచుకో, రెండవది నువ్వు తృప్తిగా ఉండు అని సమాధానమైన మాటలు చెప్పి వాడిని పంపించి వేయగలిగితే, అలాంటి వానికి క్రియలు లేవు కాబట్టే ఆ విశ్వాసం ఉండి కూడా అదేమైపోతుంది, మృతమైపోతుంది అంటున్నాడు. ఈ రోజున విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించే వ్యక్తులకు దేవుడిచ్చే హెచ్చరిక, ఎవడైనా కానీ నీ నుండి సహాయాన్ని కోరినప్పుడు, చేయటానికి నీ దగ్గర ఉన్నప్పుడు, అమ్మా వస్త్రహీనతతో ఉంటున్నాను, కాస్త ఏదైనా వస్త్రం ఇస్తావా కప్పుకోవటానికి, అమ్మ ఆకలేస్తుంది కాస్త నువ్వు భోజనం ఇస్తావా అని అడగగలిగితే, వస్త్రము ఇవ్వక భోజనము పెట్టక, అయ్యా వస్త్రం లేదు కదా, చలేస్తుంది కదా, చలి కాచుకోపోయి, అన్నం పెట్టకపోయినా కూడా అన్నము తిన్నవాడు ఎలా తృప్తిగా ఉంటాడో, పెట్టకపోయినా నువ్వు తృప్తిగా ఉండు అని సమాధాన మాటలు చెప్పి పంపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీరందరూ కూడా ఖాళీ చెంచాతో తినిపించేవాళ్ళు. క్రీస్తు బిడ్డలమైన మనం ఈ రోజున ఏ క్రీస్తుని విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, నీ జీవితంలో క్రియలు కూడా నీకు ఉండాలి. ఎవరైనా ఏదైనా నీ నుండి లేనివాడు నీ దగ్గరకు వచ్చే సహాయాన్ని కోరగలిగినట్లయితే ఇవ్వటానికి ఎప్పుడు కూడా నువ్వు ముందుండు. అప్పుడే నీ విశ్వాసం బ్రతుకుతుంది. విశ్వాసం ఉండి నీలో క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఒంటిగా ఉండే చచ్చిపోతుంది అని బైబిల్ చెబుతుంది. విశ్వాసమే లేకపోతే జీవితమే మనంతకు మనమే చెడగొట్టుకున్న వ్యక్తులను కాగలుగుతాం. ఎన్ని మంచి ప్రసంగాలు నేను చేసినా, ఎంత విశ్వాసము నాకుండినా, నా బ్రతుకులో కూడా క్రియలు లేకపోతే నేను చేసేది, నేను జీవించేది ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎవరైనా మనల్ని ఆశ్రయించి మన దగ్గరికి వస్తే ఉండి కూడా లేదు పో అనే మాట మనం అనకూడదు. నువ్వు నీ భార్య, నువ్వు నీ పిల్లలే, మీరు బాగుంటే చాలా. ఎంతోమంది మీగలాగా లేక ఎంతమంది పేదవాళ్ళు ఉంటున్నారు. ఏదో వాళ్లకు మనం సమస్తము ఇవ్వాలని కాదు. నా జీవితంలో ఉంటే నేను చేస్తాను, లేకపోతే నేను చేయలేను, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. దేవుడు అంతే చెబుతున్నాడు, నీకు ఉంటేనే చేయమంటున్నాడు, లేకపోతే దేవుడు చేయమని చెప్పలేదు. అయితే ఉండి కూడా చేయనటువంటి పిసినితనము కలిగిన వారు, ఎంత డబ్బును మనం పొదుపు చేసి అంత పెద్దగా మనం చేసి కూడబెట్టుకున్నా, ప్రాణం పోతే నువ్వు తినవు, నీ ఇంటికి తినదు, బయటి వారికి ఉపయోగం లేదు, పరలోపాలైపోతుంది. అది బైబిల్లో వివరించి యాకోబు దగ్గర దేవుడు వివరించి చెప్పగలిగాడు. దిగంబరిగా ఉన్నవాడు ఎవడైనా వస్తే వానితో మంచి మాటలు చెప్పి చలి కాచుకోబోయ్యా, ఆకలితో ఎవడైనా వస్తే అయ్యా నువ్వు తృప్తిగా ఉండయ్యా భోజనం పెట్టకనే అని ఈ మాట అందుకే రాసేశాడు. గమనించాలి, దేవుని యందున్న విశ్వాసముతో పాటు క్రియలు కూడా మనకు ఉండాలి. క్రియలు లేకపోతే విశ్వాసం ఒంటిగా ఉండి అదేమైపోతుందేమా, చచ్చిపోతుంది. అందుకే బైబిల్లో ఒక మాట రాస్తాడు, 1 పేతురు 2:3లో చూడగలిగితే ఇక్కడ జన్మించిన శిశువును మనకి ఇక్కడ కనపరచబడుచున్నది. చదువుకుందాం. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాని. చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నారు. ఇక్కడ బైబిల్లో చూస్తే క్రొత్తగా జన్మించిన శిశువు అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. క్రొత్తగా జన్మించిన శిశువు అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది రెండింటిని కలిపి చెప్పబడే మాటగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక తల్లి 9 మాసాలు పూర్తి చేసుకుని ఒక బిడ్డను కంటుంది. ఒక తల్లి ఒక బిడ్డను కన్న వెంటనే ఆ బిడ్డ ఏడవకపోతే, ఆ బిడ్డ కాళ్ళు జాడించకపోతే, ఆ బిడ్డ చేతులు జాడించకపోతే ఆ బిడ్డకు ఆరోగ్యము మంచిగా లేదు, ఆ బిడ్డకు ఏదో దేహములో లోపముంది,
ఆ బిడ్డ ప్రాణానికి ఏదో ఒక హాని. అందుకే వైద్య నిపుణులు ఆ బిడ్డను చేతితో తట్టడం జరుగుతుంది, కేక పెట్టాలి, కాళ్ళు చేతులు జాడించాలి. ఇది ప్రకృతి ధర్మం. ఇది అలా కాలు చేతులు ఏడ్పు ఇవన్నీ వచ్చాయి అంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంది. బిడ్డ ఏంగా ఉందిమా? ఆరోగ్యంగా ఉంది. బిడ్డ బ్రతకగలరు, ఏ ప్రమాదము లేదు, డాక్టర్ తెలుసు. అయితే ఇక్కడ ఏడవడం, ఇక్కడ కాళ్ళు చేతులు జాడించడం పుట్టిన వెంటనే, దీని ఆత్మ సంబంధంగా మనం తీసుకుంటే ఏంటి తెలుసా దీని అర్థము? కాళ్ళు జాడించడం, కాళ్ళు మనిషిని యొక్క ప్రవర్తన సూచిస్తుంది. చేతులు జాడించడం మనిషి చేసే క్రియలను సూచిస్తుంది. ఏడవడం బిడ్డ చిన్నప్పుడు కన్నీటితో ప్రార్థించడము సూచిస్తుంది. ఇది ప్రకృతి సంబంధమైనదిగా కనిపించిన ఆత్మ సంబంధముగా మనం పోల్చుకోగలిగితే తల్లి గర్భములో పుట్టిన బిడ్డ ఎలా ఏడవగలుగుతుందో దేవుని బిడ్డలైన మనం ఏడ్చుచూ దేవుని దగ్గర ప్రార్థించాలి. కాళ్ళు జాడించడం పుట్టిన వెంటనే అంటే దాని అర్థం ఏమిటి అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం వేసే ప్రతి అడుగు కూడా, మన ప్రవర్తన కూడా దేవుని దృష్టికి మంచిదై ఉండాలి. ఈ రోజున దేవుని బిడ్డల మన జీవితంలో ఒక తల్లికి పుట్టిన బిడ్డ పుట్టిన వెంటనే ఎలా ఏడవడం జరుగుతుందో, చేతులు జాడించడం, కాళ్ళు జాడించడం జరుగుతుందో, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసి వస్తుంది. అదే రీతిగా దాన్ని ఆత్మీయంగా పోల్చుకోగలిగితే మనం కన్నీటితో ప్రార్థించేవారు ఉండాలి. చేతులు క్రియలు మన మంచి క్రియలు చేసేవారు ఉండాలి. మన కాళ్ళు వచ్చి మంచి ప్రవర్తన, మంచి అడుగులు వేసే వ్యక్తులుగా ఉండాలి. ఇటువంటి జీవితం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఉండగలుగుతుందో అలాంటి వ్యక్తులు దేవుని యొక్క వాక్యం అనేటువంటి నిర్మలమైన పాల చేత వారు పోషించబడుతారు. బిడ్డ ఏడవకుండా, బిడ్డ కాళ్ళు జాడించకుండా, చేతులు జాడించకుండా తల్లి బిడ్డకు ఎంత పాలు పట్టి ఇచ్చినా ఆ పాలు అరగదు, ఆ పాలు అరగదు, అనారోగ్యం ఉంది. అదే రీతిగా ఈ రోజున మన కన్నీటితో ప్రార్థిస్తూ, మన క్రియలు చేతితో చేస్తూ, మన అడుగులు కూడా దేవునివై ఉండి నడుచుకోగలిగినట్లయితే ఈ నిర్మలమైన వాక్యం అనే పాల చేత నువ్వు పోషించబడగలుగుతావు. ఇది మనం మర్చిపోకూడదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక విశ్వాసం అనేది సరిపోదు, కానీ విశ్వాసముతో పాటు ఏది జతగా ఉండాలి? క్రియలు కూడా ఉండాలి. నేను మంచి మంచి ప్రసంగాలు చేసి విశ్వాసాన్ని గురించి బాగా మీకు చెప్పేసి, భక్తిని గురించి బాగా చెప్పి, నేను చక్కగా పాటలు పాడి, చక్కగా ప్రార్థన చేసి, ఇలాంటి ఆలయాలు ఇంకా 10 కట్టేసి నేను నా జీవితంలో క్రియ లేకపోతే నా అంత దరిద్రుడు ఇంకెవడో ఉండడు. అటువంటి దరిద్రం కలిగిన జీవితం క్రైస్తవ సమాజంలో స్త్రీకైనా పురుషునికైనా ఎవరికీ ఉండకూడదు. ఒక విశ్వాసముతో పాటు నీ క్రియలు కూడా అవసరం. అందుకే ఈ రోజున క్రైస్తవ సమాజంలో క్రైస్తవునికి పిసినితనం ఉండకూడదు. నీ జీవితంలో నువ్వు సంపాదించేది నీ ఇంటికి, నీ భార్య, నీ పిల్లలకు పెట్టుకో, మంచిదే. అయితే దానిలో కొంత నీ కళ్ళ ఎదుట కనిపించే నీ బంధువులైనా, లేక నీ సంఘస్థులైనా, లేక బయట వారైనా ఏదో ఒక రూపంలో ఎవరికో ఒకటి నువ్వు చేసే వ్యక్తివిగానే ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. అది లేకపోతే మన విశ్వాసం ఉండి కూడా అది చచ్చిన దానితో సమానం. ఇది మాత్రం జీవితంలో మర్చిపోకూడదు. కాబట్టి దేవుని యొక్క బిడలమైన మన జీవితంలో దేవుడు కూడా విశ్వాసాన్ని కనుగొందునా అని అన్నాడు. అదే ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 8:26లో దోణిలో ప్రభుల వారు శిష్యులు ప్రయాణమై వెళ్ళేటప్పుడు సముద్రం తుఫాను ఉప్పొంగిపోయాది. తుఫాను ద్వారా గాలి వచ్చేసారి. అయ్యో మేము నశించిపోతున్నామని చెప్పారు. వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, అంటే విశ్వాసములో వీరికేమున్నదంటే తక్కువ ఉన్నది. అల్పం అంటే విశ్వాసం కొంచెం. లూకా 8వ అధ్యాయం 25లో చూడగలిగితే అక్కడ అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? అక్కడేమో అల్ప విశ్వాసులారా అన్నాడు, ఇక్కడేమో మీ విశ్వాసం ఎక్కడా? అదే ప్రభు ఏమంటున్నాడు? నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొందునా అంటున్నాడు. అల్ప విశ్వాసులారా అంటున్నాడు, మీ విశ్వాసం ఎక్కడా అంటున్నాడు. అంటే విశ్వాసం అనే దానికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇవ్వగలిగాడు. కాబట్టి మనము దేవుని యందు
ఒక సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మనం ఏం చేయాలి? జీవించాలి. దయచేసి సమయంలో విశ్వాసం, క్రియలు, క్రియలు, విశ్వాసం, ఈ రెండూ కూడా మనం కలిగి జీవిస్తే నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం చక్కగా, సవ్యంగా, సాఫీగా, సమాధాన సంబంధంగా ముందుకు సాగిపోయి ఒకరోజు దేవుని ఉన్నతమైన పిలుపును అందుకుని ఏవైతే నీకు అదృశ్యంగా ఉంటున్నాయో అవన్నీ దృశ్యమయ్యేటట్టుగా పరలోకం, యేసుక్రీస్తు ప్రభుల వారు, దూత సముదాయం, పాత నిబంధన కాలపు యొక్క భక్తులు అందరూ కూడా నీవు కంటితో చూచి అనుభవించేటువంటి భవిష్యత్తు ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు.